ఫ్రెండ్స్, ఇప్పుడు మీ దగ్గర 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి, మీకు నచ్చినట్టు అప్పులు చేయండి, చదవకుండా ఉండండి, జీవితాంతం సర్వెంట్లా పనిచేయండి, రాత్రి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ 3 గంటల వరకు పడుకోకండి, అండ్ నెక్స్ట్ డే లో ఎనర్జీ ఫీల్ అవ్వండి, డర్టీ అన్హెల్దీ ఫుడ్ తినండి, అండ్ ఎక్సర్సైజ్ చేయకుండా మిమ్మల్ని మీరు మిర్రర్లో లావ్ అవ్వడం చూడండి, చివరికి మీ లైఫ్ని పాడు చేసుకోండి. లేదా సెకండ్ చాయిస్, ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఇప్పుడు చెప్పే 13 హ్యాబిట్స్ కేవలం 21 డేస్ వరకు ఫాలో అవ్వండి, అండ్ 2025 స్టార్ట్ అయ్యేలోపు మిమ్మల్ని మీరు మార్చుకోండి. అందరూ షాక్ అయ్యేలా చేయండి, అసలు ఎవరి వ్యక్తి అని అందరూ అనుకునేలా చేయండి. లైఫ్ మీకు 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి, నా వల్ల ఇది కాదు అని పారిపోవడం, లేదా నిలబడి పోరాడడం. ఒకవేళ మీరు పిరికివాలైతే, లూజర్ అయితే, గట్స్ లేకపోతే ఇప్పుడు ఈ వీడియోని స్కిప్ చేసేయండి లేదా క్లోజ్ చేసేయండి. కానీ మీరు నిజంగా మీ లైఫ్ని మార్చుకోవాలనుకుంటే, మీకు గట్స్ ఉంటే ఒక కార్నర్లో కూర్చొని 100% అటెన్షన్తో ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఇది మీ లైఫ్ చేంజ్ చేస్తుంది. ఒకవేళ మీరు పూర్తి ఫోకస్తో చూడడానికి రెడీ అయితే ఎస్ ఐఎమ్ రెడీ అని కమెంట్ చేయండి. ఈ వీడియోలో ఎంతో మంది గ్రేట్ పీపుల్ షేర్ చేసిన లైఫ్ లెసన్స్, ఎక్స్పీరియన్సెస్, 200 కంటే ఎక్కువ బుక్స్, కౌంట్లెస్ ఆర్టికల్స్ అండ్ 1000 కంటే ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ నుంచి దొరికిన నాలెడ్జ్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాం. వీడియో కొంచెం పెద్దగా ఉండొచ్చు, బట్ నేను ఇచ్చే గ్యారంటీ ఏంటంటే ఈ టైం ఇన్వెస్ట్మెంట్ యొక్క ROI చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎండ్ వరకు చూడండి. గౌర్ గోపాల్ దాస్ అతని బుక్ లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్స్ లో ఇలా చెప్తారు, డోంట్ గో త్రూ లైఫ్, గ్రో త్రూ లైఫ్. అండ్ ఇలా చేయడానికి అన్నిటికంటే సింపుల్ వే హ్యాబిట్స్. అవును, మీ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకొని మీ లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేసుకోవచ్చు. నేను చేసే ఒక రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ 21 డేస్ వరకు కళ్ళు మూసుకుని ఫాలో అవ్వండి. దాని తర్వాత ఈ 21 డేస్ లో మీరు ఎంత గ్రో అయ్యారనేది కంపేర్ చేసుకోండి. నెంబర్ 1, వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ తొందరగా లేవడం అలవాటు చేసుకోండి. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ ఫాలో అయ్యే హ్యాబిట్ ఏమైనా ఉంది అంటే మార్నింగ్ రింగ్ అయ్యే ఫస్ట్ అలారంకే బెడ్ నుంచి లేచి నించోవడం. ఒకవేళ మీరు అలారం యొక్క ఫస్ట్ రింగ్కే లేచి నించోని మీ బ్లాంకెట్ ని ఫోల్డ్ చేసి మీ టాస్క్ మీద పనిచేయడం స్టార్ట్ చేస్తే, ట్రస్ట్ మీ, రోజు మొత్తంలో మీరు ఓవర్కమ్ చేయలేని ఎటువంటి ఛాలెంజ్ ఉండదు. మార్నింగ్ తొందరగా లేస్తే మీలో ఎంత విల్ పవర్ ఉందో, లైఫ్ లో డ్రీమ్స్ అచీవ్ చేయడం మీకు ఎంత ఇంపార్టెంట్ అనేది చూపిస్తుంది. అండ్ మార్నింగ్ తొందరగా లేవడం అంటే ఎక్స్ట్రా టైం, ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ లాగా మీకు లైఫ్ లో అన్ని ఎక్స్ట్రా దొరుకుతాయి. మీకు మార్నింగ్ లేట్ గా లేవడం అలవాటైతే డైలీ మీ అలారం ని జస్ట్ 5 మినిట్స్ ముందు సెట్ చేసుకోండి. అంటే మీరు రోజు 9 కి లేస్తే రేపటి అలారం ని 8:55 కి సెట్ చేసుకోండి, అండ్ నెక్స్ట్ డే 8:50 అండ్ 8:45 కి సెట్ చేసుకోండి. ఇలా రోజు 5 మినిట్స్ ముందు లేవడం అలవాటు చేసుకోండి. కొన్ని డేస్ లోనే మీరు తొందరగా లేవగలుగుతారు. నెంబర్ 2, లెర్న్ టు జర్నల్. మీ మైండ్ లో ఏమైనా ఐడియా ఉంటే దాన్ని నోట్ చేసుకోండి. మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే వాటిని నోట్ చేసుకోవడం నేర్చుకోండి. ఒక డైరీలో నోట్ చేసుకోండి, ఆర్ మీ ఫోన్ లో మీ లైఫ్ యొక్క నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. మీరు మీ స్టూడెంట్ లైఫ్ లో నోట్స్ ప్రిపేర్ చేస్తుంటారు, కానీ లైఫ్ యొక్క జర్నీలో కూడా మీరు మీ లైఫ్ గురించి నోట్స్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ లేదా 20 ఇయర్స్ లో మీ దగ్గర ఉండాలనుకునే వాటి గురించి రాయండి. మీరు ఓల్డ్ ఏజ్ లో ఎక్కడ ఉండాలనుకుంటున్నారో, ఎలా స్పెండ్ చేయాలనుకుంటున్నారో అనేది రాయండి. ఈ రోజు మీలో ఏమైనా లోపాలుంటే అండ్ నెక్స్ట్ 6 months లో అవి ఓవర్కమ్ చేసుకోవాలనుకుంటే మీరు వాటి గురించి కూడా రాయండి. నా మైండ్ లో కూడా ఏమైనా వీడియో ఒక ఐడియా వస్తే నేను వెంటనే దాన్ని నోట్ చేసుకుంటా, ఎందుకంటే ఒకసారి ఒక ఐడియా మిస్ అయితే మీరు దాన్ని కోల్పోయినట్టే. ఇలానే నాకు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి ఎన్నో ఐడియాస్ వచ్చాయి, అండ్ అవే ఐడియాస్ 2 నెలల్లోనే 4 లక్షలు పైగా ఫాలోవర్స్ వచ్చేలా చేశాయి. అందుకే మీ ఐడియాస్ ని తక్కువ అంచనా వేయద్దు, వాటిని వాడుకోండి. నెంబర్ 3, యూజ్ టైం ఎఫెక్టివ్లీ. లైఫ్ లో టైం అనే బ్యాలెన్స్ ఎప్పుడు తక్కువ అవుతూనే ఉంటుంది. ఎటువంటి ఎఫెక్ట్ అయినా సరే అది టైం ని మార్చలేదు. టైం అనే పారామీటర్ తో మీరు పరిగెట్టచ్చు, కానీ దాని వెనకాల ఉండలేరు అండ్ దానికంటే ముందుకి వెళ్ళలేరు. ఈ రోజు మీ లైఫ్ లో జరిగే వాటిని మీరు ఎలా అయినా ఫేస్ చేయాలి. సో టైంతో పాటు నడవడం నేర్చుకోండి, అండ్ ఈ టైంలో మీకు ఏదైతే ఇంపార్టెంటో ఆ పని చేస్తూ ముందుకు వెళ్ళండి. టైం యొక్క ఫ్లోలో మీరు ఒక్కసారి వెనక్కి పడిపోతే మీరు ఎంత పరిగెట్టినా దాన్ని మార్చలేరు. ఎవరైతే ఇప్పుడు పడుకొని ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా ఏదో ఒకటి పోగొట్టుకుంటున్నారు. ఎవరైతే నిద్ర లేచున్నారో వాళ్ళు టైంతో పాటు పరిగెడుతున్నట్టు. మన పుట్టుకతో దేవుడు మన లైఫ్ యొక్క టైమర్ని స్టార్ట్ చేస్తారు, అండ్ ఆ రోజు నుంచి మన రివర్స్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే మనం బ్రతికే ప్రాసెస్ నడవట్లేదు, మనం చనిపోయే ప్రాసెస్ నడుస్తుంది. అందుకే టైం వేస్ట్ చేయొద్దు, లేచి కష్టపడండి. నెంబర్ 4, ఇగ్నోర్ అన్నెసరీ ట్రబుల్స్. ఈ రోజు పొద్దున్న నుంచి మీ ఫోన్లో ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి. మీరు నోటిఫికేషన్స్ ని స్వైప్ చేసే బదులు వాటిని మొత్తానికే బ్లాక్ చేయండి. ఏదైనా నోటిఫికేషన్ వస్తే వెంటనే సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆఫ్ చేయండి. యాప్స్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి, కానీ వాటి కంట్రోల్లో మనం ఉండకూడదు. అండ్ ఆ యాప్ మీకు పనికి రాకపోతే దాన్ని మీ ఫోన్ నుంచి అన్ఇన్స్టాల్ చేసేయండి. మీకు ఒక గ్రూప్ నచ్చకపోతే ఆ గ్రూప్ వదిలేయండి. అది మీ ఫ్రెండ్స్ గ్రూప్ అయినా సరే, వాట్సాప్ గ్రూప్ అయినా, ఏ గ్రూప్ అయినా సరే వదిలేయండి. మీరు ఓన్ గా ఏమైనా పని చేయాలనుకుంటే అండ్ మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంటే మీ 9 to 5 జాబ్ వదిలేసి మీ డ్రీమ్స్ మీద పనిచేయడం స్టార్ట్ చేయండి. మీరు మీ లైఫ్ లో వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే డిస్ట్రాక్షన్స్ కి దూరంగా ఉండండి. లైఫ్ మైనస్ డిస్ట్రాక్షన్స్ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్.
మీరు ఇన్వాల్వ్ అయి ఉన్న అనవసరమైన ఇబ్బందుల నుంచి దూరంగా ఉండండి. ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయితే మీ డ్రీమ్స్ అన్ని డ్రీమ్స్ లానే మిగిలిపోతాయని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 5, టాక్ లెస్ లిజన్ మోర్. దేవుడు మనకి 2 చెవులు అండ్ 1 నోరు ఇచ్చారు. ఎందుకు? మనం ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని. వింటూ ఉండేవాళ్ళు ఎప్పుడు ఏం పోగొట్టుకోరు. వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి దొరుకుతుంది. తక్కువ మాట్లాడడం అంటే ఎనర్జీ తక్కువ వేస్ట్ చేయడం. ఎక్కువ వాదించకుండా ఉండడం, ఎవరికైనా సరే మిమ్మల్ని తక్కువ అంచనా వేసే ఛాన్స్ ఇవ్వకపోవడం. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వినేవాళ్ళు ఎక్కువ లాభం పొందుతారు. ఒక పర్సన్ తక్కువ మాట్లాడేటప్పుడు అతనికి ఆలోచించే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అలానే తక్కువ మాట్లాడేటప్పుడు ఒక పర్సన్ తనతో తాను కనెక్ట్ అయి ఉంటారు. ఆ పర్సన్ మైండ్ లో ఉండే పవర్ఫుల్ థాట్స్ తో టఫెస్ట్ సిచ్యువేషన్స్ ని ఈజీగా డీల్ చేస్తారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ MS ధోని. సో తక్కువ మాట్లాడండి అండ్ ఎక్కువ వినండి. నెంబర్ 6, లెర్న్ టు సే నో. వేరే వాళ్ళు ఏం చెప్పినా సరే ఎస్ సార్, ఎస్ బ్రో అని అంటూ ఉండడానికి మనం ఏం పప్పెట్స్ కాదు. మీరు ఒక డిఫరెంట్ పర్సన్. మీ డ్రీమ్స్ డిఫరెంట్, మీ బిలీఫ్ సిస్టమ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మీ గోల్ డిఫరెంట్గా ఉంటే మీ రూట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఏమైనా నచ్చకపోతే వెంటనే నో అని చెప్పేయండి. మంచి మనిషిలో ఉండే అవసరం లేదు, ఎందుకంటే అలా ఉంటే కొంతకాలానికి మీరే బాధపడతారు. 800 కోట్ల జనాభా ఉండే ఈ ప్రపంచంలో మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. దేన్నైనా డిసగ్రీ చేసి వద్దు అని చెప్పే రైట్స్ మీకున్నాయి. ఎవరైనా మీ కళల నుంచి మిమ్మల్ని దూరంగా తీసుకొని వస్తే మీరు నో చెప్పొచ్చు. మీకు ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లే మూడ్ లేకపోతే నో చెప్పడం నేర్చుకోండి. ఒకవేళ ఇంజనీరింగ్ చేయకుండా కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటే నో చెప్పడం నేర్చుకోండి. నేను ఇంజనీర్ కాదు, కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటున్నానని మీ పేరెంట్స్ కి చెప్పండి. అలానే చెప్పడం మాత్రమే కాదు, మీకంటూ ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఉండాలి. జస్ట్ అందరూ అవుతున్నారని మీరు కూడా అవ్వాలనుకోకూడదు. ఫ్రెండ్స్ కి నో చెప్పడం నేర్చుకోండి, ఎందుకంటే నో చెప్పడం వల్ల మీరు వేరే వాళ్ళ దృష్టిలో కొంచెం సేఫ్ వరకు బ్యాడ్ అవ్వచ్చు, కానీ లాంగ్ రన్ లో మీరు మీ దృష్టిలో ఒక మంచి వ్యక్తిగా ఉంటారు. నెంబర్ 7, లెర్న్ టు టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్. ఈ వరల్డ్ లో అన్నిటికంటే పెద్ద రిస్క్ అనేది రిస్క్ తీసుకోకపోవడం. ఒకవేళ మీరు రిస్క్ తీసుకోకపోతే మీరు మీ లైఫ్ ని పాడు చేసుకోవడానికి, లేదా మీరు ఈ రోజున్న ప్లేస్ లో అలానే స్టక్ అయిపోయే పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్టు. ఫ్రెండ్స్, మీ మైండ్ నుంచి రిస్క్ తీసుకుంటే ఏమవుతుందనే భయం తీసేయండి. వేరే వాళ్ళు ఏమనుకుంటారు, అందరూ చూసి నవ్వుతారు, టైం వేస్ట్ అయిపోతుంది, డబ్బులు వేస్ట్ అయిపోతాయి అనే డౌట్స్ అన్ని తీసేయండి. నిజం చెప్పాలంటే ఒక పర్సన్ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 3 థింగ్స్ కావాలి: ఫుడ్, హౌస్ అండ్ క్లోత్స్. అండ్ వీటిని సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. ఇవి కాకుండా మీ దగ్గర ఉన్నవన్నీ ఎక్స్ట్రాగా ఉన్నట్టు. మీరు వాటిని పోగొట్టుకుంటున్నా, జాగ్రత్తగా ఉంచుకుంటున్నా సరే లాస్ట్ లో ఎలా అయినా మీరు చావుని ఎదుర్కొంటారు. మన గోల్ ఏంటంటే భయంతో ఒక లూజర్లా చనిపోకుండా, దీనికి ఆపోజిట్ గా ఒక నిజమైన వారియర్ లా ప్రతి ఛాలెంజ్ ని ఫేస్ చేస్తూ అన్ని రకాల రిస్క్ తీసుకుంటూ ఏమైనా విలువైనది క్రియేట్ చేయాలి. దీంతో మీకు అండ్ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మంచి జరుగుతుంది. నెంబర్ 8, ఆల్వేస్ కీప్ లెర్నింగ్. ఎప్పుడు మీ గోల్స్ ని అచీవ్ చేయడానికి ఏమైనా కొత్తగా నేర్చుకుంటూ ఉండండి. ప్రతి ఫీల్డ్ లో ఉండే సక్సెస్ఫుల్ పర్సన్ కి ఈ హ్యాబిట్ ఉంటుంది. క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని, మూవీస్ లో షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్, ఇలా ఎవరైనా కావచ్చు. ఎప్పుడు ఏమైనా కొత్తగా నేర్చుకుంటూ ఉండండి. మీరు నేర్చుకున్న విషయాలు లైఫ్ లో ఎప్పుడో ఒకసారి తప్పకుండా పనికొస్తాయి. సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ డ్రీమ్స్ నిజం చేసుకోవడానికి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. వాళ్ళ కళలకి దగ్గరగా వెళ్ళడానికి అవసరమయ్యే ప్రతి విషయం గురించి తెలుసుకుంటారు. ఒక లైన్ అయినా సరే పర్లేదు. ఇక్కడ పాయింట్ రోజు ఏమైనా కొత్తగా నేర్చుకోవడం. వరల్డ్ లో ఎంతో నాలెడ్జ్ ఉంది, కానీ మీరు ఏ ఫీల్డ్ అయితే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అవ్వాలనుకుంటున్నారో దాని గురించి ఎప్పుడు ఏమైనా కొత్తగా నేర్చుకోవడానికి ఎక్సైటెడ్ గా ఉండండి. మిమ్మల్ని ఎంతో ఎత్తికి తీసుకుని వెళ్లే విషయాల్ని మీరు ఈ ప్రాసెస్ లో నేర్చుకోవచ్చు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో మళ్ళీ ఎవ్వరికి తెలియదు. సో ఆల్వేస్ కీప్ లెర్నింగ్. నెంబర్ 9, స్పెండ్ మనీ వైజ్లీ. ఒకసారి మీ రూమ్ ని చూడండి. మీ ఎన్ని ఐటమ్స్ ని జోష్లో ఉన్నప్పుడు కొనేశారు అండ్ ఇప్పుడు అవి ఒక మూలన పడున్నాయి. మీ వార్డ్రోబ్ ఓపెన్ చేసి చూడండి. ఎన్ని క్లాత్స్ ని కొనుక్కొని జస్ట్ 2-3 టైమ్స్ వాడుంటారు. మీకు ఎప్పుడైతే ఏమైనా కొనుక్కోవాలనిపిస్తుందో అప్పుడు మీతో మీరు ఇలా చెప్పుకోండి: నేను ఈ వస్తువు కొంటాను, బట్ 10 days తర్వాత కొంటాను అని అనుకోండి. అవసరం లేని వాటిని కొనే మీ డెసిషన్ 10 days లో మారిపోతుంది. డబ్బుల్ని సేవ్ చేసుకోండి. మీరు కష్టపడి దీన్ని సంపాదించారు. ఒకవేళ మీరు కష్టపడకపోయినా మీ ఇంట్లో వాళ్ళు కష్టపడి ఉంటారు. మీరు ఎంత డబ్బు సేవ్ చేస్తారో దాన్ని ఇన్వెస్ట్ చేయండి అండ్ అక్కడ దొరికే డబ్బుల్ని మీ ఖర్చులకి యూజ్ చేసుకోండి. దీన్నే మాస్టర్ పీస్ ఫైనాన్షియల్ ప్లాన్ అంటారు. సంపాదించండి, సేవ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ తో వచ్చే ప్రాఫిట్ ని ఖర్చులకి వాడుకోండి. నేను లాస్ట్ 3 years నుంచి నా 1 crore మైల్ స్టోన్ రీచ్ అవడానికి ఇదే ఫాలో అయ్యా. ఒక 28 years మిలియనర్ నాకు ఇచ్చిన అడ్వైస్ ఇదే: సేవ్ అండ్ ఇన్వెస్ట్. దీని గురించి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ 3 to 5 years లోనే 1 crore రీచ్ అవడానికి కంప్లీట్ రోడ్ మ్యాప్ నాకు నా మెంటర్ షేర్ చేశారు. ఒకవేళ మీకు కూడా నాలని యంగ్ ఏజ్ లోనే 1 crore లేదా మిలియనర్ అవ్వాలనే డ్రీమ్ ఉంటే, ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మాస్టర్ క్లాస్ ని ఈ వీడియో అయ్యాక మిస్ కాకుండా చూడండి. అది మీ లైఫ్ నే మార్చేస్తుంది. గైస్, ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఆ మాస్టర్ క్లాస్ చూడడం లేట్ చేస్తున్న కొద్దీ మీరు ఎంతో మిస్ అవ్వచ్చు. సో లేట్ అయి బాధపడక ముందే మాస్టర్ క్లాస్ చూడండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు ఇలా డబ్బులు మేనేజ్ చేయడం నేర్చుకుంటే మీ దగ్గర డబ్బులు మిగలట్లేదని మీకు ఎప్పుడు అనిపించదు. మీ డబ్బులు ఎప్పుడు పెరుగుతాయి అండ్ లాంగ్ రన్ లో ఇది మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది.
డబ్బులు ఉండడం మంచిది కాదని చెప్పే వాళ్ళందరూ ఎప్పుడైనా డబ్బుల యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఒక్క నెల డబ్బులు లేకుండా గడపండి. మీరు చెప్తుంది కరెక్ట్ అని నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బిల్, మిల్క్ బిల్, బైక్ ఈఎంఐ అండ్ ఎన్నో విషయాల కోసం డబ్బులు అవసరం. సో ప్లీజ్ స్పెండ్ యువర్ మనీ వైస్లీ. నెంబర్ 10, స్టే అరౌండ్ పాజిటివ్ పీపుల్ అండ్ ఇగ్నోర్ ద నెగిటివిటీ ఇన్ యువర్ లైఫ్. ఒక గొప్ప వ్యక్తి ఎలా చెప్పారు, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. మీ 5 ఫ్రెండ్స్ని నాకు ఇంట్రొడ్యూస్ చేయండి. మీరు ఎవరితో టైం స్పెండ్ చేస్తారో వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయండి. అండ్ మీ నేచర్ ఏంటో, మీరు ఎలాంటి పర్సన్, మీరు ఏం ఆలోచిస్తారు అండ్ మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను అంటుంటారు. మీ చుట్టుపక్కల ఉండే కంపెనీ మీ మీద ఎంతో ఎఫెక్ట్ చూపిస్తుంది. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ప్రతి విషయంలో లోపాలు లేదా నెగిటివిటీ కనిపిస్తే మీరు అక్కడ ఉండడం పాయింట్లెస్. దీనికంటే బెటర్ ఏంటంటే మీరు ఒంటరిగా ఉండడం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి వింటర్స్ లో సమ్మర్స్ అండ్ సమ్మర్స్ లో వింటర్స్ నచ్చుతాయి, సమ్మర్స్ లో రెయిన్స్ అండ్ రెయినీ సీజన్ లో సమ్మర్స్ నచ్చుతాయి. ఇలాంటి నెగిటివ్ పీపుల్ ఎక్కడ కూడా హ్యాపీగా ఉండలేరు అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వరు. ప్రతి ఒక్కరికి హ్యాపీగా ఫ్రీగా ఉండే రైట్ ఉంది. ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఉండే రైట్ ఉంది. మీతో మీరు నెగిటివ్ సెల్ఫ్ టాక్ కూడా చేయకూడదు. ఇది నా తలరాత, నాకే ఎప్పుడు ఇలా ఎందుకు అవుతుంది అని అనుకోకూడదు. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ వాళ్ళలో ఒక పాజిటివ్ పర్సన్ ని చూశారు అండ్ నెగిటివ్ కమెంట్స్ ని ఇగ్నోర్ చేశారు. మీరు కూడా ఇదే చేయాలి. నెంబర్ 11, స్టే ఫిట్ అండ్ అడాప్ట్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. ఈట్ లెస్ అండ్ మోర్. రోజు 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఫిట్ గానే కాకుండా అట్రాక్టివ్ గా కూడా అవుతారు. మీరు స్మార్ట్ గా కనిపిస్తారు, మీలో ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీ బాడీ ఫిట్ గా ఉంటుంది అండ్ మీ లైఫ్ లో ఫాస్ట్ గా ముందుకు వెళ్తారు. సో హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ తినండి, క్యాలరీస్ బర్న్ చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి అండ్ అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉండండి. నెంబర్ 12, కీప్ స్మైలింగ్. ఏడుస్తుండే వాళ్ళతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయాలనుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరైనా సరే ఫ్రీగా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేయాలని ఎందుకు అనుకుంటారు? అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండండి. అండ్ నవ్వుతూ ఉంటే ఈ వరల్డ్ లో మీకు ఒక హోప్ కనిపిస్తుంది. మీ ఫేక్ స్మైల్ వల్ల వేరే ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని మర్చిపోవచ్చు. ఇప్పుడు నవ్వమని చెప్పారని 24 అవర్స్ టీత్ అడ్వర్టైజ్ చేయమని చెప్పట్లేదు. నవ్వడం అంటే హ్యాపీగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. మీరు హ్యాపీగా ఉంటారని, మీరు చాలా లక్కీ అని, మీ లైఫ్లో ఎటువంటి లోపం లేదని అనుకుంటూ ఉండండి. ఏమన్నా లోపాలు ఉన్నా సరే మీరు వాటిని అచీవ్ చేస్తారు, విచ్ మీన్స్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. నెంబర్ 13, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీకోసం మీరు ఎంత టైం ఇస్తారు, మీరు మీ పాస్ట్ గురించి ఎంత ఆలోచిస్తారు, మీ ప్రెజెంట్ ఎలా మేనేజ్ చేయాలనే దాని గురించి ఎంత ఆలోచిస్తారు అండ్ మీ ఫ్యూచర్ గురించి ఎంత ఆలోచిస్తారు. మీరు ఒక రోజులో ఒక 10 మినిట్స్ ఎక్కడైనా శాంతంగా కూర్చొని మీ లైఫ్ లో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఆలోచిస్తారా? మీరు ఏ స్టేజ్ నుంచి వచ్చారు, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, ముందు ముందు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఈ రోజు మీకుండే అన్నిటికంటే పెద్ద అవసరం, పెద్ద ఛాలెంజ్ ఏంటి? మిమ్మల్ని మీకంటే బెటర్ గా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఒక పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకున్నా సరే ఇప్పుడు మీ మైండ్ లో ఉండే ఫీలింగ్స్ ని మీరు తప్ప ఇంకెవ్వరూ ఫీల్ అవ్వలేరు. ఇట్స్ ఓన్లీ యూ, ఇట్స్ ఓన్లీ యువర్ థాట్స్, యువర్ యాటిట్యూడ్ విచ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ. మీ మీద మీరు జస్ట్ 10 నిమిషాలు స్పెండ్ చేసుకోండి. ఈ 10 నిమిషాల్లో మీరు తప్ప వేరే ఏ వ్యక్తి మీ దగ్గర ఉండకూడదు. స్మార్ట్ ఫోన్, బుక్, వర్క్ ఇవేవి మీ దగ్గర ఉండకూడదు. జస్ట్ మీరు అండ్ మీ థాట్స్ ఉండాలి. ఆ టైంలో మీరు ఒంటరిగుంటూ మీతో మీరు మాట్లాడుకోండి. మీకు మీరు ఎలా అడగండి, హలో ఎలా ఉన్నావు, నీకేం కావాలి, నువ్వు ఒక్కసారి చెప్పి చూడు, నేనున్నా కదా నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి. ఐ నో దిస్ మే సౌండ్ క్రేజీ, బట్ నన్ను జడ్జ్ చేసే ముందు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెంబర్ 14, లెర్న్ టు టేక్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ దోస్ డెసిషన్స్. మీరు పెండింగ్ లో వదిలేసిన పనులు ఎన్ని ఉన్నాయి, మీకు ఇంపార్టెంట్ అయిన ఎన్ని డెసిషన్స్ మీరు తెలుసుకోవాలనుకోవట్లేదు. అసలు ఈ రిలేషన్షిప్ లో ఉండాలా లేదా అనే డెసిషన్ తీసుకోరు, ఈ జాబ్ వదిలేయాలా లేదా అనే డెసిషన్ తీసుకోరు, మీరు బయాలజీ తీసుకోవాలా లేదా మ్యాథ్స్ తీసుకోవాలా అనేది డిసైడ్ అవ్వరు, మీరు నర్సింగ్ చేయాలా లేదా ఇంజనీరింగ్ చేయాలా అనేది డిసైడ్ అవ్వరు, మీరు పైలట్ అవ్వాలా లేదా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా అనేది డిసైడ్ అవ్వరు. డెసిషన్ తీసుకోవడం నేర్చుకోండి. డెసిషన్ తీసుకోకుండా ఉండడం కంటే మీరు ఒక డెసిషన్ తీసుకొని అది రైట్ అని ప్రూవ్ చేయడం బెటర్. మీరు ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక మీరు మ్యాసివ్ యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఎంతమంది అయితే సూపర్ సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళ డెసిషన్ అండ్ యాక్షన్ మధ్య టైం గ్యాప్ ఆల్మోస్ట్ 0. ఒకవేళ మీరు నైట్ 11కి ఏమైనా డెసిషన్ తీసుకుంటే ఇది వర్క్ అవుతుందనే ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటే 11:1కే మీ యాక్షన్ మీ డెసిషన్ ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ ఈ 14 హ్యాబిట్స్ ఫాలో అయ్యి మీ లైఫ్ లో మ్యాసివ్ ఇంపాక్ట్ చూడడానికి ఈ రోజే యాక్షన్ తీసుకోండి. మీరు 15th హ్యాబిట్ ని కమెంట్ చేసి చెప్పండి. ఈ లిస్ట్ లో ఆల్రెడీ ఉంటే ఏ హ్యాబిట్ మీకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడి వరకు వీడియో చూస్తుంటే లైక్ చేయకుండా వెళ్ళొద్దు. మీ ప్రతి లైక్ వల్ల మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అని మాకు తెలుస్తుంది. అండ్ వీడియోలో చెప్పినట్టు మీకు కూడా మీ ఫస్ట్ 1 crore రీచ్ అవ్వడానికి క్లియర్ రోడ్ మ్యాప్ కావాలనుకుంటే ఈ వీడియో క్లిక్ చేసి మాస్టర్ క్లాస్ చూడండి. ఇది మీ లైఫ్ నే మార్చేస్తుంది. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చాలా కంటెంట్ మిస్ అవ్వచ్చు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తే కంగ్రాట్స్, మీరు ప్రతిరోజు లెవెల్ అప్ అవుతున్నారు. మళ్ళీ మాస్టర్ క్లాస్లో కలుద్దాం. దిస్ ఈజ్ లోకేష్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.